ఒళ్ళు జల్దరించేటట్టు, కడుపుల భయం కలిగేటట్టు, కళ్ళకు చక్కరొచ్చినట్టు, భయానికే భయం పుట్టేటట్టు జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ గుర్తుకొస్తే ఒక్కసారి గుండె ఆగినంత పనైతది. బస్సు సీట్లలో కూర్చున్న మనుషులు కూసున్నట్టే కాలి బూడిదైండ్రు పాపం. అంటే ఎంత ఘోరమైన యాక్సిడెంటో చూడుండ్రి. ఈ బస్సు కాలిపోడు, 20 మందికి ఎక్కువనే మంటలలో చిక్కి జీవిడిచిపోవుడు ఎందుకు జరిగింది? ఎక్కడ తప్పు జరిగిందని తీగె లావుకుంటా పోతే ఇగో ఈ వీడియో ఒకటి బయటపడ్డది. అదేందో మీరే చూడుండ్రి. రోడ్డు మీద పోతున్న ఓ బండిని బస్సు గుద్ది ఆపకుండా అట్లనే పోయినందుకు బండి పెట్రోల్ ట్యాంక్ వలిగి బస్సు నడుమిట్లా బండి పడి రోడ్డును రాకినందుకు నిప్పు మిరుగులెళ్ళి అందుకే ఒక్కసారి మంటలు అంటుకొని జనాన్ని ఆగం చేసినాయి. అందుకే బస్సులు ఉన్నోళ్ళు బయటికి రాలేకపోయి పానాలు ఇచ్చిండ్రని చెప్పుకున్నాం కదా. ఆ బండి గిదే, దాన్ని నడిపించింది ఇతనే. యాక్సిడెంట్ కంటే కొద్దిగా ముందు పెట్రోల్ బంకులకు వచ్చి లొల్లి లొల్లి వేసిండు. తర్వాత బండి మలుపుకొని పోకుండా ఏ తిరగా నడుపుతున్నాడో చూడుండ్రి. కడుపు నిండా దాగి బండిని ఏ తిరగా నడుపుతుండో చూడుండ్రి. పెట్రోల్ బంకుల్నే గింత హల్చల్ చేసినాడు రోడ్డు మీద బండిని ఏ తిరగా నడిపిండో అర్థమవుతున్నది కదా. అడ్డదిడ్డంగా నడుపుతని యాక్సిడెంట్ అయ్యి 20 మంది పానాలు గాళ్ళ కలిసినాయి కావచ్చు అని అంటున్నారు. ఎంత ఆగమాగం బండి నడిపినా బస్సు డ్రైవర్ పైలంగా ఉండాలి కదా. బస్సు నడిపే మనిషి అన్ని తీర్లా చూసుకోవాలి కదా అని అంటున్నారు బాగా బండ్లు నడిపిన అనుభవం ఉన్నోళ్ళు. ఒకవేళ ఈ బండి నడిపిన మంచిదే తప్పైతే తాను సచ్చుడే కాదు, 25 మందికి ఎక్కువని పబ్లిక్ ను పొట్టన పెట్టుకున్నాడు అని ఈ వీడియోని తిప్పుకుంటా తిడుతున్నారు. ఈ వీడియోని చూసిన జనాలు హరరే జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఎవ్వల నోటిన్నా తడీపార్ 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 అనే మాట చెవుల చేరుతున్నది. అసలు ఈ తడీపార్ అంటే ఏంది? ఇప్పుడు ఈ తడీపార్ తాన్లాట ఎందుకు అంటే తడీపార్ కు జూబ్లీహిల్స్ ఎన్నికలకు లింక్ ఉన్నది కాబట్టి. తడీపార్ అంటే నగర బహిష్కరణ అని అర్థం. మరి ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తడీపార్ అయ్యిండు. అంటే అచ్చోసిన ఆంబోతీరుగా పట్నంలో ఇష్టారాజ్యం చేస్తే 1980లోనే చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు నగరం నుంచి బహిష్కరణ చేసిండ్రు. మరి అంతగానే ఏం చేసిండంటే అల్లర్లు, హత్యలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలు చేసేదట. అట్లా ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళని ఇంటికి పోయి మరి కొట్టొచ్చేటోడట. అట్లా ఓ కానిస్టేబుల్ ఇంటి మీదనే దాడి చేసిండంటే చిన్న శ్రీశైలం యాదవ్ ఎంత మంచోడో అర్థం చేసుకోండి. సినిమా పరిశ్రమలో ఉన్నోళ్ళను బ్లాక్ మెయిల్ చేసేదట. సొంత కోడలు ముఖం మీద ఇస్త్రీ పెట్టి కాల్చిందట. అంతెందుకు మొన్న జీవిడిచిన మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలా తనను కూడా బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిండట. అందుకే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్టులు, తడీపార్లు, కేసులు చాలా చరిత్ర ఉన్నదట శ్రీశైలం యాదవ్ కు. అంతేకాదు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అరెస్ట్ అయిందట, నగర బహిష్కరణ అయిందట. అంటే చాలా గొప్ప పనులే చేసిండు అన్నట్టు. అందుకే తడీపార్ అనే ముచ్చట గురించి ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారట. ఎక్కడ నలుగురు కలిసి మాట్లాడుకున్నా తడీపార్ ముచ్చటనేనట. మరి అంతటి ఘన చరిత్ర కలిగిన శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కు జనం ఎంతగానో ఓట్లేస్తారనేది ముందు ముందు చూడాలి.